కవిత కన్నీరుపై కేటీఆర్ రియాక్షన్ అని కూడా ప్రచురించారు. కుటుంబంలో అలుగుడు గులుగుడు సహజం, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్లాడాలని వ్యాఖ్య. జనగామ సభలో మాట్లాడిన కేసీఆర్ చెప్పు ధూళికి కూడా రేవంత్ సరిపోడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఇక ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పాట, ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలా, ఈ అలుగుడు గులుగుడు ఇవన్నీ సహజం అని చెప్పి జరిగిన దాన్ని ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలని ఊరికే అట్లా ఒక చొరకలాగా మామూలుగా మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కవిత గురించి ఇంకా కేటీఆర్ నోరు విప్పని పరిస్థితి అయితే మనమైతే గమనించవచ్చు. కుటుంబం అన్నాక సమస్యలు ఉండటం సహజం, అక్కడక్కడ అలుగుడు గుడుగుడు లేకపోతే అది అసలు కుటుంబమే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కవిత శాసనమండలిలో కన్నీటి ప్రకటన తర్వాత జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి, అక్కడక్కడ అలుగుడు గులుగుడు ఉంటుంది, లేకుంటే అది కుటుంబమే కాదని, ఏదైనా ఇంట్లో ఉంటే అనుకోవాలి, కలిసి కొట్లాడాలన్నారు. కవిత కుటుంబంతో బంధం తెంచుకుంటున్నానని, రాజకీయ శక్తిగా మారి తిరిగి వస్తానని ప్రకటించిన సందర్భంలో ఈ కేటీఆర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జనగామ పట్టణంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో మరి మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడటం కేటీఆర్ అయితే జరిగింది. మరి చూడాలి ఇది ఎంతవరకు కేటీఆర్ ఈ రకంగా మాట్లాడకుండా ఉండగలరు. రానున్న రోజుల్లో మరి కవితకి కేటీఆర్కి సమరమే అనే యుద్ధ వాతావరణం ఏమైనా ఉంటుందా, మరి అదేవిధంగా హరీష్ రావు కేటీఆర్ మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే